హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్పెషల్ మసాలా దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు నేను మసాలా పొడి ఎలా తయారు చేయాలి, అలాగే మన మసాలా ఆలు కర్రీ ఎలా తయారు చేయాలి అన్నీ ఒకే వీడియోలో చూపిస్తాను. ఈ పిండి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఎవరైనా ఆ వీడియో చూడకుంటే పైన లింక్ ఇస్తాను, జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు పిండి ఎలా తయారు చేసుకోవాలి అన్నీ క్లియర్గా చూపించాను. సో తప్పకుండా వీడియో కూడా చూడండి. ఇక్కడ మనము ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మీకు తగినంత పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు నీళ్లు కలిపేసుకొని ఇలా మనం దోశ బ్యాటర్ ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో షుగరు ఏది మిక్స్ చేయకండి, జస్ట్ ఉప్పు నీళ్లు కలిపేసి పక్కన పెట్టుకోండి, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సో ఇక్కడ మసాలా కోసం మనము ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని పసుపు కొంచెం వేసుకున్న తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుందండి మసాలా దోశ. అసలు మీకు బయట టేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మనము హ్యాపీగా ఈ ఎండాకాలము బయటికి వెళ్ళి తినేసి మళ్ళీ ఎండలకి ఇంటికి రావడం అదంతా ఏమి చేయకండి. మీకు ఇంట్లోనే హ్యాపీగా రెస్టారెంట్ టేస్ట్లు నేను మీకు చూపిస్తూ ఉంటాను వీడియోస్లో. కాబట్టి మీరు ఇంట్లోనే కూర్చొని రెస్టారెంట్ టేస్ట్లన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు కొద్దిగా నీళ్లు, మనము ఆలు వేసిన తర్వాత మనకు ఉప్పు కలవదు కాబట్టి కొన్ని నీళ్లు వేసాను, ఉప్పు వేసాను. చూసారు కదా, ఇక్కడ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న అంటే బాగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసుకొని మంచిగా ఇట్లా పిసికేసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకొని కలిపేసుకొని మంచిగా 1 నిమిషం పాటు ఉడికించుకొని మనం స్టవ్ బంద్ చేసుకుంటే మన మసాలా అనేది రెడీ అయిపోతుంది. జనరల్గా ఇది రకరకాలుగా చేస్తారండి. ఒక్కొక్క రెస్టారెంట్స్ వాళ్ళు, ఒక్కొక్క టిఫిన్ సెంటర్ వాళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. కానీ అల్టిమేట్ టేస్ట్ మాత్రం ఈ విధంగానే ఉంటుంది. కొంచెం పల్చగా చేస్తే మనకు దోశ మెత్తగా అయిపోతుంది కాబట్టి నీళ్ళగా చేయకండి. అంటే మనం దోశ మీద వేస్తాం కదా ఈ మసాలా, అందుకని ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అది 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక మన పొడి తయారు చేసుకుందాం. అంటే దోశ మీద వేస్తాం కదా పొడి, ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ గ్రైండర్ తీసుకొని అందులో కొద్దిగా పుట్నాలు, కొద్దిగా జీలకర్ర, దానికి తగినంత ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంక ఇవన్నీ రెడీగా ఉంటే మన దోశలు అనేటివి తొందరగా చేసుకోవచ్చు. అన్నీ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోండి, ఇంకా దోశలు వేసుకోవడమే లేట్. సో చూసారు కదా, ఇక్కడ మనం పెంకు వేడైన తర్వాత దోశ వేసుకుందాము. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దోశ బ్యాటర్, అది 1 స్పూను లేదా 2 స్పూన్లు వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి దోశలాగా చేసుకొని దాని మీద మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్ అండి. మీకు బటర్ మనం ఎంత ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది సేమ్ మీకు యాజ్ ఇట్ ఈజ్గా హోటల్లో ఉన్నట్టు వస్తుంది. బటర్ లేదా నెయ్యి కూడా వేస్తారు కదా, గీ దోశ అంటాం కదా, సేమ్ అంతే అండి. ఏ పేరు పెట్టినా అంతే అండి. గీ దోశ అంటారు, కారం దోశ అంటాము, ఇలా రకరకాల పేర్లు పెట్టేసి పెడతారు కదా. సో గీ వేస్తే గీ దోశ అయిపోతుంది, ఓన్లీ కారం పొడి చల్లితే కారం దోశ అయిపోతుంది. అందుకని ఇలా రకరకాలుగా చేసి పెట్టండి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి ఇలా రకరకాలుగా చేసి పెట్టండి. హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ నేను బటర్ వేసాను, చెప్పాను కదా కొద్దిగా బటర్ ఎక్కువ వేసుకోండి. ఇలా బటర్ ఎక్కువ వేసేసి ఫస్ట్ ఇదంతా మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఆ పొడి కూడా వేసేసి మసాలా కూడా వేసి మంచిగా రెడ్గా కాలిన తర్వాత తీసి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ మసాలా దోశని. చెప్పాను కదా మీకు ఈ ఎండాకాలం హాయిగా ఇంట్లో కూర్చోండి. మీకు రెస్టారెంట్ టేస్ట్లు ఏవైతే కావాలో, మీకు ఏదైతే ఎక్కువగా ఇష్టమో, మీకు అది కొంచెం చేసుకోవడం రాకపోతే నాకు కమెంట్లో పెట్టండి. మీకు నేను యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ రెస్టారెంట్స్లో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసి పెడతాను. సో తప్పకుండా నాకు కమెంట్ పెట్టండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చింది అనేది కూడా నాకు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది, సేమ్ టేస్ట్ అలాగే వచ్చిందా లేదా అనేది నాకు కమెంట్లో పెట్టండి. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా మనకి బటర్ మెల్ట్ అయిపోయినాక మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా, ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుందండి. మీకు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. మీకు పొడి ఎక్కువగా నచ్చితే ఎక్కువగా వేసుకోండి, లేదు అంటే కొంచెం తక్కువ వేసుకొని దాని మీదనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆలు మసాలా,
అది కూడా పెట్టేసి ఫోల్డ్ చేసి సర్వ్ చేయండి. సో చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ మసాలా దోశ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మంచిగా ఇలా క్రిస్పీగా చూస్తేనే నోరులు ఊరుతున్నాయి కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి.